రాష్ట్రంలో ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం అనుకూలమో ప్రతికూలమో చెప్పాలని సర్వత్రా అడుగుతున్నారు. ఎందుకనంటే ఇంటి నిర్మాణాలకు ప్రప్రథమంగా కావాల్సింది మేరు మట్టి విషయంలో రకరకాల షరతులు ఉండటంతో ఇంటి నిర్మాణాలు ఆదిలో అంశపోతున్నట్లు అక్కడే ఆగిపోతున్నాయి. మేరు మట్టి లేకోకుండా పిల్లర్లు వేయటం కూడా కష్టంగానే ఉంటుంది. మరి అలాంటిది ఇల్లు ఎత్తుగా కట్టుకోవాలని చెప్పని, సొంత ఇంటి కళ్ళ సాకారం చేసుకోవాలని చెప్పని అందరూ అనుకుంటారు. అలాంటిది మేరు మట్టి విషయంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తుంది. ఒకటి, తోటల్లో ఉన్న మట్టిని కూడా తోలుకునేందుకు అనుమతులు ఇవ్వటం లేదు. మరి మైనింగ్ పర్మిషన్ అంటున్నారు. ఇది ఏ విధంగా లెక్క అర్థం కావట్లేదు. అసలు ఉన్న నిబంధనలు ఏమిటి, ఇంటి నిర్మాణాలు చేయాలా వద్దా అనేది శ్వేతపత్రం విడుదల చేయాలని, నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను వెలికి తీయాలని, ఇంటి నిర్మాణాలు చేసుకునే వారికి అవకాశం ఉందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. ఒకవైపు ఇసుక ఫ్రీ అంటున్నారు, తర్వాత కాలనీ ఇళ్లకు సిమెంట్ ఇస్తామంటున్నారు, ఐరన్ ఇస్తామంటున్నారు. ఈ రకంగా జరుగుతోంది. రాబోయే కాలంలో ఇంటి నిర్మాణాలు చేయాలంటే గగన కుసుమాలుగా సొంత ఇంటి కళలు కళ్ళలుగా మిగిలే పరిస్థితి ఉంటుందని సర్వత్రా అనుకోవడం జరుగుతోంది.